ఇక విహారీ, లక్ష్మి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. కూతురు, అల్లుడు జీవితం గురించి గౌరి కూడా ఆలోచిస్తూ నిద్రపోకుండా తిరుగుతూ ఉంటుంది. ఆదికేశవులకు తెలియకుండా లక్ష్మిని విహారీ దగ్గరకు తీసుకెళ్ళి, మీ ఇద్దరు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. గతంలో నువ్వు తప్పు చేయొచ్చు కానీ ఇప్పుడు నీ మీద నాకు నమ్మకం ఉంది. రేపు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అందుకే నువ్వు ఇప్పుడే కనకాన్ని తీసుకొని వెళ్ళిపో అని కనకం చేతిని విహారీ చేతిలో పెడుతుంది. ఇద్దరిని వెళ్ళిపోమని గౌరి చెప్తుంది. ఇక విహారీ లక్ష్మి చేతిని వదిలేస్తాడు. ఏమైంది అల్లుడు గారు, తన చేతిని అలా వదిలేశారు ఏంటి అని గౌరి అడుగుతుంది. ఇలా చేయడం అంటే వచ్చిన రోజే కనకాన్ని ఒప్పించి తీసుకువెళ్ళిపోయేవాడిని కదా. అలా తీసుకెళ్ళిపోతే మామయ్య గారి దృష్టిలో నేను ఇంకా పెద్ద తప్పు చేసిన వాడిని అవుతా అని అంటాడు విహారీ. ఇక గౌరి ఎంత చెప్పినా విహారీ వెళ్ళను అని, మామయ్య నన్ను క్షమించి నా ప్రేమని తెలుసుకొని కనకాన్ని గౌరవంగా కనకాన్ని నాతో పంపిస్తే అప్పుడు తీసుకెళ్తా కానీ ఇలా కాదు అని అంటాడు విహారీ. నేను కనకాన్ని తీసుకువెళ్ళిపోయినా మామయ్య గారు ఒక్క రోజైనా సంతోషంగా ఉండలేరు. నేను తీసుకువెళ్ళను అని అంటాడు. రాత్రి జరిగిన విషయం ఇదయ్యా, అల్లుడి గారి గొప్పతనం అని గౌరి చెప్తుంది. అల్లుడు గారు నిజంగా నటించి ఉంటే రాత్రే తీసుకువెళ్ళిపోయేవారు కదా. అలా తీసుకెళ్ళలేదు అంటే ఇప్పటికైనా ఆయన గొప్పతనం తెలుసుకో అయ్యా అని చెప్తుంది గౌరి. ఆదికేశవులు మాత్రం కుదరదు అంటే కుదరదు. లక్ష్మిని విహారితో పంపే ప్రసక్తే లేదు అంటాడు. అంత విన్న సహస్ర లక్ష్మి పీడ విరగడైపోయింది అని అనుకుంటుంది. ఇక మరోవైపు లక్ష్మి ఏడుస్తూ ఉంటే, విహారి వెళ్ళి బాధపడుతున్నావా లక్ష్మి? మామయ్య మాటలో అర్థం ఉంది. మా ఇంట్లో అసలైన కోడలు నువ్వు. అయినా మా ఇంట్లో ఎవరైనా నిన్ను అలా చూసుకుంటున్నారా? నిన్న మీ అమ్మ చెప్పినా కూడా నువ్వు నాతో వచ్చేయాలనుకున్నావు. మళ్ళీ అదే నరకంలోకి వస్తావా? కానీ ఇప్పుడు నీకు మాటిస్తున్నా. మా ఇంటికి నిన్ను తీసుకెళ్తా. మా ఇంట్లో అందరికీ నువ్వే నా భార్యవే అని చెప్తా. విహారి భార్య అంటే కనకమని ప్రపంచానికి తెలిసేలా చేస్తా అని విహారి అంటాడు. అలా చెప్తే ఏమవుతుందో మీకు బాగా తెలుసు కదా విహారి గారు. మా నాన్న మాటలు బట్టి మనం కలిసే చివరి రోజు ఇదే అనిపిస్తుంది అని లక్ష్మి అంటుంది. ఏది ఏమైనా మనం కలిసే ఉంటాం. మీ నాన్న నాతో నిన్ను పంపిస్తారు అని విహారీ లక్ష్మితో అంటాడు. ఇక మరోవైపు అంబిక సుభాష్ కోసం రామచంద్రపురం వస్తుంటుంది. సుభాష్ లేకపోయినా సరుకు అందకుండా చేయాలి అని అనుకుంటుంది. ఇక సహస్ర అయితే ఆదికేశవులు లక్ష్మిని పంపించకుండా ఉండాలి అంటే ఏదో చేయాలి అనుకుంటుంది. అందుకు తనకు విహారికి పెళ్లి అయినట్లు చెప్పాలి అని, తను గర్భవతి అని కూడా చెప్పాలి అనుకుంటుంది. ఇంతలోనే లక్ష్మి కడుపులో తన బిడ్డ గురించి ఆలోచిస్తుంది. ముందు లక్ష్మి విహారీ దూరం అయితే తర్వాత పని చూసుకోవచ్చు అనుకుంటుంది. ఇక అంబిక ఆదికేశవుల కోసం అక్కడే ఉన్న వారిని అడుగుతుంది. డబ్బులు ఇస్తే చెప్తాను అని అతను అనడంతో అంబిక డబ్బులు ఇస్తుంది. ఆ వ్యక్తి ఆదికేశవులు ఇల్లు చూపిస్తాడు. అంబిక అక్కడికి వెళ్తుంది. వీక్రాఫ్ట్ కోసం ఆదికేశవులు సరుకు ఎక్కిస్తుంటారు. ఆదికేశవులకు నిజం చెప్పాలని సహస్ర వెళ్తూ ఉంటుంది. ఇంతలో అంబిక రావడం చూస్తుంది. అంబిక ఇక్కడికి వచ్చిందేంటి? భావని లక్ష్మిని చూసింది అంటే అంతే సంగతి అని అనుకుంటుంది సహస్ర. ఆదికేశవులు, గౌరి ఇద్దరు అంబిక దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఆదికేశవులు అంబికను తీసుకొని ఇంటికి వెళ్తుంటారు. ఇంతలో సహస్ర అంబికకు కాల్ చేస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.